యానిమల్ హస్బెండరీ కమిషనరు కలెక్టర్లకి మిగిలిన వాళ్ళకి చెప్పిండు ఈ కోళ్ళకి అట ఏదో రోగం వస్తుందట. HPAI ప్రివెన్షన్ అండ్ క్రిటికల్ రోల్ ఆఫ్ ది బయోసెక్యూరిటీ మెజర్స్ ప్రివెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ సిక్ బర్డ్స్ ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ డెడ్ బర్డ్స్. దయచేసి ప్రజలు, ఎందుకంటే ఇది మళ్ళీ ఏదో కోళ్ళ వ్యాపారాలకు వ్యతిరేకం అంటలేము, కానీ కోళ్ళకు రోగాలు వస్తున్నాయి కాబట్టి ఏది బాయిలర్లు ఇవేవో ఉంటాయి కదా, వాటికి సంబంధించి లేయర్లో బాయిలర్లో ఆ కోళ్ళు తినేటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. సచిన కోళ్ళు పెడుతున్నారా, మంచి కోళ్ళు పెడుతున్నారా, చాలా చోట్ల రోగాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది కోళ్ళ వ్యాపారాలు కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. కోళ్ళ వ్యాపారం పోయినా పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండండి. ఇది వీళ్ళు ఇచ్చినటువంటిది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యానిమల్ హస్బెండరీ చెప్పింది కూడా చెప్తుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ మే బీ కన్వీన్డ్ విత్ ద ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డిస్కస్ ది మెజర్ టు అడాప్ట్ ది ప్రివెంట్ ది స్ప్రెడ్ ఆఫ్ ది డిసీజ్ ఫ్రమ్ ది అదర్ స్టేట్స్ ఇన్ టు తెలంగాణ అండర్ ఇంటిమేషన్ టు గవర్నమెంట్ అని చెప్పేసి సెక్రటరీ సవ్యసాచి ఘోష్ నుంచి నిన్న వచ్చింది. అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్లతో కూడా వచ్చింది. హైలీ ప్యాథజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా దీనికి సంబంధించినటువంటిది HPAI అనేటువంటిది ఏదో ఒక ఫ్లూ, దానికి సంబంధించి రోగాలు వస్తున్నాయి. కోళ్ళు తినేటోళ్ళు, ఏది మామూలు ఊరు కోళ్ళకి సంబంధించి కాదు. అందుకే ఎప్పుడైనా సరే ఈ కోళ్ళు ఎప్పటికీ మంచిగా, అవి మంచిగా ఉన్నప్పుడు తిన్నా మంచిది కాదు, చచ్చిపోయినప్పుడు తిన్నా మంచిది కాదు. మంచిగా ప్రతి ఇంట్లో ఊర్ల కోళ్ళు తినేటోడు, మాంసం తినేటోడు ఊరు కోళ్ళని పెంచుకోరు. ఎందుకు బాధ? మంచిగా ఊర్లలో వ్యవసాయం చేసుకుంటూ ప్రతి ఇంటికి 10-20 కోళ్ళు పెంచుకోవచ్చు, అవసరమైనప్పుడన్నా కోళ్ళు కోసుకోవచ్చు. అంత దరిద్రం ఏం పట్టింది ఆ కోడి? మంచి బలవర్ధమైనటువంటి ఆహారం తినేటువంటి మన కోళ్ళు మంచిగాని ఆ కోళ్ళు ఎందుకు? మందులు మాకులు పనికిరాని అన్నీ తినేటువంటి కోడి గుడ్లు తినాలన్నా కూడా మంచి ఇంట్లో పెంచుకున్నటువంటి కోడి గుడ్లు తినాలి, కానీ పనికిరాని గుడ్లు తిని దానివల్ల వచ్చేటువంటి లాభం లేకపోగా నష్టమే ఎక్కువ వస్తుందనేటువంటి విషయాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజల అవసరం కోసం. మళ్ళీ దయచేసి మా వ్యాపారాన్ని దెబ్బతీస్తారు, ఆ కోళ్ళ వ్యాపారాలను పౌల్ట్రీ వ్యాపారాన్ని దెబ్బతీస్తారు. అది ప్రజల్లో ఎంతో 1000 మందికి ఉపాధి కల్పిస్తుంది. 1000 మందికి ఉపాధి కల్పించడం కంటే కూడా ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటిది ప్రజల ప్రాణాలే. ఎందుకంటే ఈ కృత్రిమమైనటువంటిది ఏది కూడా ఏదైనా ప్రకృతికి సంబంధించి ప్రకృతి శ్రేయస్సు ద్వారా ప్రకృతిలో లభించింది మాత్రమే ఎప్పుడైనా మనకు మంచి ఆహారం, అంతకంటే వేరే ఏది కాదు అనేటువంటిది గుర్తుంచుకోవాలి.